ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ ఆసుపత్రిని అన్ని విధాలా సర్వనాశనం చేశారని, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని పట్టించుకోకుండా ఆంబోతులకు పాలు పితికారా అంటూ ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో బాగు చేస్తున్నామని, భవిష్యత్తులో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు. వస్తున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టినా, అడ్డగోలుగా వాళ్ళ దగ్గర నుంచి రూపాయలు వసూలు చేసినా, నిర్లక్ష్యం వ్యవహరించినా ఇదే విధంగా ఫర్దర్ గా కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి. విద్యా వైద్యానికి ఈరోజు కూటమి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉందని పదే పదే మేము చెప్తా ఉన్నా. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాదు, రాత్రి అద్భుతాలు చేయగలం అన్నది అవాస్తవం. అవగాహన చేసుకొని చేస్తే దీర్ఘకాలికంగా ఈ హాస్పిటల్కి మేలు చేసిన వాళ్ళు అవుతామన్న దాని మీదే ఈ 9 నెలలు కూడా దృష్టి సారించాం. ప్రధానంగా ఇంత చక్కటి కార్యక్రమం స్టింజ్ ఆపరేషనే చేశారు మా వాళ్ళు. పాపం నవీన్ గారి పుణ్యం అనే ఇక్కడ కొంతమందికి రాబడులు కూడా తగ్గినాయి. మరి అది మనం ఏం చేయలేని పరిస్థితి. రెవెన్యూస్ కూడా తగ్గుతున్నాయి కొంతమందికి ఈయన వల్ల, మురళీ గారి వల్ల. సరే, ఏవేమైనా సరి చేసాం. అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి ఈ సమస్యలతో వెళ్ళినప్పుడు ఆయన హామీ ఇచ్చారు, హాస్పిటల్కి వస్తాను, ఒక రివ్యూ చేస్తాను, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, సిస్టమ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నప్పుడు పట్టుపట్టి మంత్రి గారిని తీసుకొచ్చి రివ్యూ చేయించి షార్టేజ్ ఉన్న మ్యాన్ పవర్ ఇచ్చి కొన్ని సరిచేయగలిగాం. వాస్తవం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇంకా మ్యాన్ పవర్ షార్టేజ్ 40% ఉంది. అది రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న సమస్య. సరిచేసే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంది. కానీ ఉన్న మ్యాన్ పవర్తోనైనా మెరుగైన సేవలు అందించగలం. ఎలాగా? గతంలో టీడీపీ హయాంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఐఎంఏ వారి ఒక సహకారంతో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ అందించేవారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారితో ఏం మాట్లాడారో తెలియదు, కానీ వారు నొచ్చుకొని వాళ్ళ సర్వీసెస్ అన్ని ఆపేయడం జరిగింది. తిరిగి మరలా నేను వ్యక్తిగతంగా ఐఎంఏ టీం, కొత్త టీం ఏదైతే రాజమహేంద్రం వచ్చిందో వాళ్ళని రిక్వెస్ట్ చేసి జరిగిన తప్పుకి బాధ్యత వహించి, వైసీపీ చేసిన తప్పుకి నేను బాధ్యత వహించి వాళ్ళ ఐఎంఏ బిల్డింగ్కి వెళ్ళి డాక్టర్స్ రమ్మని సూపరింటెండెంట్ గారిని తీసుకెళ్ళి క్షమించండి, అప్పుడు ఏదో జరిగింది, మీ సర్వీసెస్ మళ్ళీ అందించండి అని చెప్పి ఐఎంఏ వారి యొక్క సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని మళ్ళీ పునఃప్రారంభించుకున్నాం. వాళ్ళు ఇప్పుడు సేవలు అందిస్తా ఉన్నారు.